శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. కార్తీక పురాణం 30వ అధ్యాయం. కార్తీక వ్రతం ఆచరించడం వలన కలుగు సత్ఫలితములు. ఆ విధముగా సుతా మహర్షి చెప్పిన కార్తీక మహత్యంను విని మునులు ఆనందించి, ఓ సుతా మహర్షి, పుణ్యప్రదమైన విష్ణు మహత్యంను చెప్పి మమ్ము తరింపజేసితివి. ఎంత విన్నను కార్తీక మహత్యము ఇంకను వినాలని ఉన్నది. కలియుగం నందు కలుషాత్ములై రాగాదులకు లోబడి సంసారమను సముద్రం నందు మునిగియున్న వారికి అనాయాసముగా పుణ్యమొసుగునది ఏది? ధర్మములలో శ్రేష్టమైనది ఏది? దేని వలన మోక్షం లభించును? దేవతలలో శ్రేష్ఠుడెవరు? ఏ కర్మ వలన మోహం నశించును? ఈ విషయములను హరిమహిమలను తెలుపుడు అని కోరిది. అంతటా సుతా మహర్షి, ఓ మునీశ్వరులారా, మీరడిగిన ప్రశ్నలు చాలా బాగున్నవి. ఈ ప్రశ్నలు లోకోపకారం నిమిత్తమవుటచే నాకు మిక్కిలి సంతోషం కలిగినది. మీరు అల్పబుద్ధులగు నరులకు మోక్షోపాయం నెరిగించుటకై ఇట్లు అడిగితిరని గ్రహించి తిని. అనేక యాగములు చేసి అనేక పుణ్యతీర్థములందు స్నానమాచరించి ఎట్టి ఫలం పొందుదురో అట్టి ఫలము ఇట్టి మంచి మాటల చేతనే లభించును. కార్తీక ఫలం వేదోక్తమైనది. కార్తీక వ్రతము విష్ణువునకు ప్రీతి కలిగించినటిది. శ్రీహరి కథాసక్తులు ఘోరమైన నరకములు పాల్పడక సంసార సముద్రం నుండి తరింతురు. కార్తీక మాసంలో విష్ణువుని పూజించి స్నానం, దానం, రాత్రివేళ ఆలయమునందు దీపదానం చేయువాడు సమస్త పాతకముల నుండి విముక్తుడగును. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. సూర్యుడు తులారాశిని పొందిన పిమ్మట 30 దినములు కార్తీక వ్రతం ఆచరించవలెను. ఇట్లు చేయువాడు జీవాన్ముక్తుడగును. కార్తీక వ్రతం చేయని బ్రాహ్మణుడు, క్షత్రియుడు గాని, వైశ్యుడు గాని, శూద్రుడు గాని, స్త్రీలు గాని తమ వంశంకు చెందిన వారితో నరకమును పొందుదురు. కార్తీక మాసంలో కావేరి నదిలో స్నానం చేయువారు దేవతలచే కొనియాడబడుదురు, వైకుంఠమును పొందుదురు. కార్తీక వ్రతం ఆచరించని వారు 1000 మార్లు చండాల జన్మ పొందుదురు. కార్తీకము సమస్త మాసములలో శ్రేష్టమైనది, పుణ్యదాయకమైనది. కార్తీక వ్రతం విష్ణు ప్రీతికరమైనది. సమస్త పాతకములను హరించినటువంటి మహిమగలది. కార్తీక మాసమందు రవి తులారాశి అందున్నప్పుడు ప్రాతస్నానం, దీపదానం, కంచుపాత్ర దానం, దీపదానం, ధాన్యదానం, ఫలాదానం, గృహదానం చేయుట వలన అనంత ఫలం కలుగును. కార్తీక మాసంలో ఈ కార్తీక మహత్యంను చదువుట వలను వినుట వలను సమస్త పాతకములు నశించును, సమస్త సంపదలు కలుగును, హరికి ప్రియులగుదురు. శ్రీమాత్రే నమః.